హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూనివర్స్ అంటే నమ్మకం ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంచుకున్న విషయం పూర్తిగా వాస్తవం అన్న విధంగా మీరు ప్రవర్తిస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని విశ్వసించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. మీ మైండ్ అనేది ఒక అద్భుతమైన శక్తి. ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని వినియోగించే పద్ధతే ఒకే ఒక సానుకూల ఆలోచనతో మొదలవుతుంది. ఇవాళ విశ్వం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అది ఎలానో తెలుసుకుందాం. ఆ సానుకూల ఆలోచనలతో మొదలుపెట్టే ఓపిక మీలో ఉందా? అయితే నీ జీవితాన్ని నీవే ఉన్నతంగా, అద్భుతంగా, నువ్వే ఆశ్చర్యపోయేలా నువ్వే నీ జీవితాన్ని మార్చుకోగలవు. మన మైండ్లో 2 పొరలు ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, రెండవది సబ్కాన్షియస్ మైండ్. మనం ప్రయత్నపూర్వకంగా చేసే పనులన్నిటికీ కాన్షియస్ మైండ్ అనేది అవసరం. మనం ప్రయత్నం లేకుండా జరిగే పనులన్నిటికీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అవసరం అవుతుంది. మీరు ఏదైనా తినాలి అంటే కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తారు. కానీ దాన్ని జీర్ణించుకోవాలి అంటే సబ్కాన్షియస్ మైండ్ కావాలి. మీరు ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తున్నా, ఎక్కడన్నా కూర్చోవటం అన్నీ కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతుంది. కానీ గేర్స్ వేయడం, బ్రేక్ వేయడం ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతాయి. అంటే ప్రధానమైనవి, ముఖ్యమైనవి అన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్తోనే జరుగుతాయి. మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ కంటే 10,000 రెట్లు శక్తివంతమైనది. దీనిలో అనంతమైన శక్తి ఉంది. దీన్ని వాడుకుంటే మనిషి ఎలాంటి అద్భుతాన్ని అయినా చేయగలడు. మన మనసులో ఆలోచనలు ఎన్ని ఉన్నా మనం ఏం భావిస్తామో అదే జరుగుతుంది. దాన్నే మన బ్రెయిన్ అనేది తీసుకుంటుంది. భావాలు, భావోద్వేగాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందుకే మనం రాత్రి పడుకునే ముందు మన భావాలు ఎలా ఉన్నాయో గమనించాలి. మనం ఆలోచించే పాజిటివ్ థాట్స్ అనేది వాస్తవంగా మన బ్రెయిన్ తీసుకుంటుంది. కాబట్టి ఉన్నతమైన, ఉత్తమమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే మనం నెగిటివ్ ఆలోచనలతో పడుకుంటే అలాంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏం ఆలోచించాలో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో జాగ్రత్తగా చూసుకొని పడుకోవాలి. మన మైండ్ అనేది కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం అంటే మనం ఏం కోరుకుంటామో అది మనకు ఇచ్చేదాన్నే కల్పవృక్షం అంటారు. మీరు ఏమి అడుగుతారని దానికి సంబంధం లేదు. మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. అలాగే మన మైండ్ కూడా అంతే. మీరు దేనినైనా మీ మైండ్తో సంపాదించుకోవచ్చు. మీ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఏం కావాలన్నా మీ మైండ్తోనే సులభంగా సంపాదించుకోవచ్చు. మీరు డబ్బుని ఎందుకు సంపాదించలేకపోతున్నారో తెలుసా? ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో తెలుసా? డబ్బుకి వ్యతిరేకంగా ఉండే ఆలోచనలతో, అభిప్రాయాలతో మీ మైండ్ నింపేశారు కాబట్టి. అవి ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. ఈ నమ్మకాలు అన్నీ చిన్నప్పటి నుండే మొదలవుతాయి. డబ్బు సంపాదించడం చాలా కష్టం. డబ్బేమీ చెట్లకు కాయదు. నేను అనుకుంటే ఎప్పుడో డబ్బు సంపాదించేవాడిని. డబ్బు అనేది శత్రువులను తెచ్చిపెడుతుంది. ఏదో ఒక నేరం చేస్తే గానీ డబ్బు రాదు. ఇలాంటి నమ్మకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి మొదలవుతాయి. అవి మన పేరెంట్స్ నుంచి రావచ్చు, మనం తిరిగే ఫ్రెండ్స్ నుంచి రావచ్చు. ఎన్నో విధాలుగా ఇవి మన మైండ్లోకి వెళ్ళొచ్చు. వీటిని క్లీన్ చేస్తే కానీ మీరు దేనిని సులభంగా సంపాదించలేరు. ఇలాంటి ఆలోచనలు కానీ మనలో ఉంటే మనల్ని డబ్బు సంపాదించనివ్వదు. ఒకవేళ డబ్బు సంపాదించినా కూడా అది నిలవదు.
ముందు మనలో ఉన్న నెగటివ్ని తొలగించాలి. వీటిని తొలగించకపోతే మనం దేన్ని సంపాదించలేము. నేను పేదవాడిని, నా గతి ఇంతే అని అనుకున్నంతసేపు దేన్ని మీరు అనుభవించలేరు, ఆకర్షించలేరు కూడా. మీకు ఒక నిజం చెప్పనా? రీసెంట్‌గా జరిగిన రీసెర్చ్‌లో లాటరీలో 50 కోట్లు, 40 కోట్లు తగిలిన వారు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మళ్ళీ ఆ స్థితికి వచ్చేసారంట. అంటే వాళ్ళ ఆలోచనలు ధనికులమయ్యామని నమ్మడానికి వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయట్లే. మీరు మీ మైండ్‌ని అయస్కాంతంగా ఎప్పుడు మారుస్తారో అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. మనలో ఉన్న నెగెటివ్స్ అన్నీ తీసేసి మన మైండ్‌ని మ్యాగ్నెట్‌గా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలం. అలాగే యూనివర్స్ కూడా మనం కోరుకున్నది మనకు సులభంగా ఇస్తుంది. మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి. మనల్ని, మన జీవితాన్ని క్రియేట్ చేసేయడానికి మనల్ని హీల్ చేసే ఒక పవర్ ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్. మన మైండ్‌లో ఉన్న నెగెటివ్‌ని తీసేస్తే మన మైండే మనల్ని హీల్ చేస్తుంది. ఆ సామర్థ్యం, ఆ శక్తి మన మైండ్‌కు ఉంది. మీ మైండ్‌లో ఉన్న ఇన్ఫినిటివ్ పవర్ అనేది మీకు ఏం కావాలన్నా సులభంగా మీకు ఇస్తుంది. కానీ మీరు దాన్ని బలంగా నమ్మితే, మీరు దానికోసం పరితపిస్తే, మీరు దేనినైనా సులభంగా ఆకర్షించగలుగుతారు. మెడికల్‌లో కూడా అలానే సైంటిఫిక్‌గా కూడా చెప్పింది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మిమ్మల్ని హీల్ చేస్తుంది అని. మీ భావోద్వేగాలను పరిశీలించండి. మీకు కలిగే ప్రతి భావన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగని సానుకూల భావాలను బలవంతంగా రుద్దమని కాదు. మీ ప్రతికూల భావాలను ఆరోగ్యంగా మలుచుకుంటే మీరు హాయిగా ఉండగలుగుతారు. మన ఆలోచనల్లో ఎక్కువ భాగం ఆక్రమించే అంశాలు మన భావోద్వేగాలే. మన భావోద్వేగాలపైన ప్రభావం చూపుతాయి. మనం ఎలాంటి భావనకు లోనవుతామో నిర్దేశించేవే అవి. సానుకూల ఆలోచన పరంగా మారిపోతామని అనుకునేవారం మనం. ఈ మార్పులు తీరు ఎలా చోటు చేసుకుంటుందో విషయాన్ని అంతగా పట్టించుకోము. అణిచివేసిన భావాలు అనేవి మీ శరీరాన్ని విషపూరితం చేస్తాయి. కాలగమనంలో మీ వ్యవస్థను నాశనం చేస్తాయి. మీ మైండ్‌ని, మీ జీవితాన్ని కూడా పాడు చేస్తాయి. నెగెటివ్ ఆలోచన ఏదైనా మీ మనస్సు అలానే ఉండిపోతే భవిష్యత్తులో అలాంటి సందర్భమే ఎదురైనప్పుడు అది తిరిగి జరిగే ప్రమాదం ఉంది. ఈ నెగెటివ్ ఆలోచన అనేది మీ పాజిటివ్ వైబ్రేషన్‌ని తగ్గించడమే కాదు, ఇది అలాగే కొనసాగితే ముందు మీ మానసిక ఆరోగ్యం, మీ తర్వాత శారీరక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అందువల్ల మీ నెగెటివ్ ఫీలింగ్‌ని అణిచిపెట్టనీకండి. వాటిని మార్చడానికి చూడండి. అప్పుడు మీ పాజిటివ్ వైబ్రేషన్‌ని పెంచుకుంటారు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవటం అనేది మీ వైబ్రేషన్‌ని తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా మీరు అభివృద్ధి చెందడానికి ఈ రకమైన ఆత్మ పరిశీలన మీకు ఉపయోగపడుతుంది. మీ ప్రతికూల భావాలను ఎలా మార్చుకోవాలో చూద్దాం. అందులో మొదటగా మీ సమస్య ఏంటో గుర్తించండి. మీ భావోద్వేగ స్థితులను మార్చుకోవాలి అంటే ముందుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏంటో అనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి. అలా అయితే మీ సమస్య ఏంటో గుర్తించేయొచ్చు. ఇక రెండవది, మీ సమస్యలను సవాలుగా తీసుకోండి. సమస్యను గుర్తించిన తర్వాత మీరు ఎందుకు అలాంటి భావాలను లోనవుతున్నారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఏ ఆలోచనలు దేనికి కారణమవుతున్నాయి అని. మీ ఆలోచనలను స్పృహతో పరీక్షించండి, మొదలుపెట్టండి. మన నమ్మకాలలో ఎక్కువ భాగం మనం అతిగా ఊహించుకునేవే ఉంటాయి. మన మీద మనకుండే దురభిప్రాయాల వలనో, ఇతరుల మీద వ్యక్తం చేసే అభిప్రాయాల వలనో ఇలాంటి భావాలకు లోనవుతాము. ఈ తప్పుడు అభిప్రాయాలను, తీర్పులను మనం సవాలు చేయవచ్చు. మన ఆలోచనలను పరిశీలించుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళి ప్రతికూల భావనలను సానుకూల భావాలుగా మార్చుకోవచ్చు. ఇక మూడవది, మీ సమస్యను అర్థం చేసుకోండి. మీ భావోద్వేగాలకు కారణమవుతున్న వాటికి పట్టించుకోవాలి.
వాటిని మీ ఎదుగుదలను పునాదిగా వేసుకోవాలి. ఇక 4వది, మీ సమస్యను పూర్తిగా మార్చడానికి ప్రయత్నించండి. మనలో ఉత్సాహాన్ని నిరుగార్చే ఈ ఆలోచన స్థానంలో మీ మనసుకు హాయినిచ్చే ఈ ఆలోచనల్ని చేయండి. మనం మన గురించి మంచి భావాలకు లోను అవ్వడం అనేది గొప్ప జీవితాన్ని గడపటానికి సహాయపడుతుంది. వినాశాన్ని కలిగించే ఆలోచనలు మార్చి వాటి స్థానంలో మీరు మంచిగా అనుకోవడానికి వీలయ్యే కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టండి. ఇలా చేయటం వలన మీ మనసు హాయిగా ఉంటుంది. అలాగే మీరు కూడా మంచి వైబ్రేషన్స్తో ఉంటారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ నచ్చినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.